నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఈరోజు మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు, ఇది ఫైల్ ఫోటో, దాదాపు 48 ఏళ్లుగా తను స్వగ్రామానికి కూడా వెళ్లకుండా నంబాల కేశవరావు, గగన్న అని కూడా పిలుస్తారు. ఇంకా చాలా పేర్లు నంబాల కేశవరావుకి ఉన్నాయి. 70 ఏళ్ల నంబాల కేశవరావు 48 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. బయటికి అసలు స్వగ్రామానికి కూడా ఎన్నడూ వెళ్ళని పరిస్థితి. కానీ ఈరోజు మే 21 బుధవారం జరిగిన ఛత్తీస్గఢ్లో నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు అక్కడ ఉన్నారు అని తెలుసుకొని కూంబింగ్ చేసి అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత, మావోయిస్టు కార్యకలాపాలన్నింటికీ ప్రధాన సూత్రధారి అని చెప్పొచ్చు. ఈరోజు నంబాల కేశవరావు, 70 ఏళ్ల నంబాల కేశవరావు చనిపోయిన పరిస్థితి. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధాని కూడా ఈరోజు మావోయిస్ట్ అగ్రనేత చనిపోవటం అంటే నక్సలిజానికి సంబంధించి ఒక మైలు కీలక విషయమని ప్రధాని మోదీ చెప్పారు. మనం ఇక్కడ ప్రధాని మోదీ అలాగే అమిత్ షా చేసిన ట్వీట్స్ చూడొచ్చు. ప్రధాని ఏకంగా ప్రౌడ్ ఆఫ్ అవర్ ఫోర్సెస్ ఫర్ దిస్ సక్సెస్, రిమార్కబుల్ సక్సెస్. దీన్ని మావోయిస్ట్ అగ్రనేత ఈరోజు చనిపోవటాన్ని ఎదుర్కాల్పారు. దాదాపు మావోయిస్టులందరూ 27 మంది చనిపోయారు. అందులో నంబాల కేశవరావు కూడా ఒకరు. సో ఇది ఒక రిమార్కబుల్ సక్సెస్ గా ప్రధాని మోదీ ఈ సంఘటనని అభివర్ణించారు. అలాగే అమిత్ షా ట్వీట్ లో ఛత్తీస్గఢ్ లో 27 మంది మావోయిస్టు మృతి చెందారు. అందులో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, నక్సల్స్ ఉద్యమానికి వెన్నెముకగా నంబాల కేశవరావుని ఉదహరిస్తూ వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ఇందాక చెప్పినట్లు గగన్న, బసవరాజు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సో నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న 3 దశాబ్దాల అంటే 30 ఏళ్ల పాటు కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంలో, ఈ పోరులో ప్రధాన కార్యదర్శి ఈరోజు చనిపోవటం అనేది భద్రతా దళాలకు చాలా అభినందనలు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు, కంగ్రాట్స్ చెప్తూ, అలాగే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి 54 మంది నక్సలైట్లు అరెస్ట్ అయినారని, అలాగే 84 మంది లొంగిపోయారని, 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడం మోదీ సర్కార్ ఈ నిర్మూలించే విషయంలో దృఢ సంకల్పంతో ఉంది అని అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు, ఎక్స్లో ట్వీట్ చేశారు. మొత్తంగా ఇది మావోయిస్ట్ అగ్రనేత ఇప్పటి ప్రస్తుత ఫోటో నంబాల కేశవరావు. ఈ వ్యక్తి 70 ఏళ్ళు, ఇతనికి 70 ఏళ్ళు అంటే దాదాపు 48 ఏళ్ల పైన ఇతను అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇతని మీద 1.5 నుంచి 2 కోట్ల మధ్యలో ప్రైజ్ రివార్డ్ కూడా ఉంది. అంటే ఇతన్ని ఆచూకీ తెలిపినా, ఇతన్ని చంపినా, ఇతన్ని మట్టుబెట్టినా 1.5 కోటి నుంచి 2 కోట్ల రివార్డ్ ఇతనిపై ఉంది. సో మొత్తంగా మావోయిస్ట్ అగ్రనేత, కీలక నేత, మావోయిస్ట్ కార్యకలాపాలన్నింటికీ సూత్రధారి, ప్రధాన మావోయిస్ట్ నేత అని చెప్పొచ్చు నంబాల కేశవరావు ఈరోజు చనిపోయారు. నంబాల కేశవరావు, ఇది ఫైల్ ఫోటో, ప్రస్తుతం ఇదే అందుబాటులో ఉంది. నంబాల కేశవరావుకి చాలా పేర్లతో పిలువబడ్డాడు. ఆ పేర్లను చూస్తే బసవరాజు, కృష్ణ, గంగన్న, వినయ్, ప్రకాష్, బిఆర్, ఉమేష్, రాజు, దారపు నరసింహారెడ్డి, నరసింహ. నిజానికి మావోయిస్టులో నేతలందరికీ కూడా మావోయిస్ట్ ఎవరు ఉన్నా సరే ఆ వ్యక్తులకి పేర్లు ఎక్కువగా ఉంటాయి. వారు వేరే వేరే పేర్లతో పిలువబడాలి, వారికి అది అవసరం కాబట్టి చాలా పేర్లు ఉన్నాయి. మావోయిస్ట్ అగ్రనేతగా నంబాల కేశవరావు కంటే ముందు గణపతి 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అతను రాజీనామా చేశారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల 2018లో రాజీనామా చేస్తే 2018 నుంచి ఇప్పటి వరకు మావోయిస్ట్ అగ్రనేతగా నంబాల కేశవరావే ఉన్నారు. నంబాల కేశవరావు పుట్టుకను చూస్తే 1955లో తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. ఎక్కడ పుట్టారంటే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట గ్రామంలో, శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు. నంబాల కేశవరావు పుట్టిన ఊరు శ్రీకాకుళం జిల్లా అని చెప్పొచ్చు. జియన్నపేట గ్రామం 1955లో పుట్టారు. కరెక్ట్ గా 70 సంవత్సరాలు ఇప్పటికీ. తనకి ఒక సోదరుడు అలాగే 3 అక్క చెల్లెళ్ళు ఉన్న పరిస్థితి. నంబాల కేశవరావు మావోయిస్ట్ అగ్రనేత కాకముందు వరంగల్లో ఆర్ఈసీలో చదువుకున్నాడు, బీటెక్ చదువుకున్నాడు. ఆ తర్వాత ఎంటెక్ చదువుతున్న రోజుల్లోనే ఈ మావోయిస్ట్ భావజాలం పట్ల ఆకర్షితులై ఇందులో చేరిన పరిస్థితి. ప్రాథమిక విద్య మొత్తం స్వగ్రామంలోనే శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలోనే జరిగింది. తాతగారి ఊరికెళ్లి అక్కడి నుంచి టెక్కలి మండలం తలగాంలో హై స్కూల్ విద్య అభ్యసించారు. టెక్కలి జూనియర్ కళాశాలలోనే ఇంటర్ చదువుకున్నారు.
డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడే బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడే తనకి ఆర్ఈసీలో సీట్ వచ్చింది. వరంగల్ జిల్లా ఆర్ఈసీ అప్పుడు చాలా ఫేమస్, మనకు తెలుసు. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో తనకి సీట్ రావటంతో ఆర్ఈసీకి వెళ్ళి వరంగల్లో జాయిన్ అయ్యారు. ఆర్ఈసీ బీటెక్ అయిపోయి ఎంటెక్ చదువుతున్న రోజుల్లో రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు. అంటే మొత్తంగా ఇటువైపు ఆకర్షితులయ్యారని చెప్పొచ్చు. సిపిఐ 1984 ఎంటెక్ చదువుతున్నప్పుడే సిపిఐ అంటే ఎంఎల్ పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాల పట్ల అలాగే భావజాలం పట్ల ఆకర్షితులై ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి పలికి, బీటెక్ తర్వాత ఎంటెక్ పూర్తిగా చదువుకోని పరిస్థితి, మధ్యలోనే స్వస్తి పలికి పూర్తిగా ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి పూర్తిగా ఉద్యమంలో చేరిన 1984 నుంచి ఇప్పటి వరకు దాదాపు 48 ఏళ్లుగా పూర్తిగా అజ్ఞాతంలో ఉన్నాడు నంబాల కేశవరావు. ఎప్పుడు ఏ రోజు కూడా కనీసం స్వగ్రామానికి వచ్చిన దాఖలాలు కూడా లేవు. అక్కడి గ్రామస్తులు కూడా 48 ఏళ్ల నుంచి అతన్ని చూడలేదు. అతను ఎప్పుడు స్వగ్రామంలో అడుగు కూడా పెట్టలేదు. అందుకే ఇతనిపై భారీ రివార్డు ఉంది. 1.5 కోటి నుంచి 2 కోట్లు, 2 కోట్ల రివార్డు ఇతనిపై ప్రకటించబడి ఉంది. అయితే అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అలిపిరిలో జరిగిన దాడిలో నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారి. మిలిటరీ దాడులు వ్యూహకర్తగా కూడా నంబాల కేశవరావుకి పేరుంది. మిలిటరీ ఆపరేషన్స్ లో సిద్ధహస్తుడు. ఇతని స్థాయిలో మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించడంలో ఇంకెవరు ఇతనికి పోటీ లేరు అన్నంత పేరుంది. మిలిటరీ వ్యూహాల్ని కూడా రూపకల్పన చేస్తారు. అలాగే అమలు చేయటం మిలిటరీ ఆపరేషన్స్ ని, ఆయుధాలని వ్యాపారులతో సత్సంబంధాలతో ఆయుధాలని తెప్పించటం, ఆయుధాలని మార్చటం, ఇట్లాంటి పనులన్నీ నెరపటం ఇతనికి ప్రత్యేకత ఉంది. ఇతని అందులో సిద్ధహస్తుడు అని చెప్పొచ్చు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా కూడా నంబాల కేశవరావు పనిచేసిన పరిస్థితి. గణపతి తర్వాత అంతకు ముందు కీలక సూత్రధారిగా ఉన్న, ప్రధాన సూత్రధారిగా ఉన్న, సుప్రీం కమాండర్ గా ఉన్న గణపతి తర్వాత ఆ పగ్గాలు చేపట్టింది నంబాల కేశవరావే, ఆ బాధ్యతలు చేపట్టింది నంబాల కేశవరావే. గణపతితో పోలిస్తే కూడా పార్టీ సిద్ధాంతాలు అలాగే అమలులో గణపతి కంటే కూడా ఇతను చాలా కఠినతరంగా అమలు చేసేవాడు, చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. చేసిన ఏ పనైనా ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉండేది. పూర్తి స్థాయిలో సక్సెస్ ని తెచ్చేవాడు, సాధించేవాడు అనే పేరు నంబాల కేశవరావుకు ఉంది. మొత్తానికైతే నంబాల కేశవరావుకి చాలా దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి అని, ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడని ఒక పేరుంది. అంతేకాదు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుంది, ప్రతిఘటన ద్వారానే మనం లక్ష్యాన్ని చేరుకోగలం, లక్ష్యాన్ని సాధించగలం అని ఇతను నిత్యం చెప్తూ ఉండేవాడు. ఇతను ఆ సిద్ధాంతాన్నే నమ్మాడు. అందుకే సక్సెస్ రేట్ ఇతనికి దక్కింది అని అందరూ అతన్ని గూర్చి చెప్పే మాటలు. ఒక పోలీస్ అధికారే ఇతను ఇట్లాంటి మాటలు అంటే, లక్ష్యాన్ని సిద్ధించాలంటే ప్రతిఘటనే ముఖ్యంగా పాటించాలి, ప్రతిఘటన ద్వారానే సాధిస్తామని అతను స్వయంగా చెప్పిన విషయాన్ని ఒక పోలీస్ అధికారి కూడా అప్పట్లో చెప్పారు. అయితే మొత్తంగా 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లో చింతల్నార్ ఘటనలో చేసిన వ్యూహం కూడా ఇతనిదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్లు దాదాపు 2 కొండల మధ్యకి వచ్చిన తర్వాత మావోయిస్టులందరూ అకస్మాత్తుగా విరుచుకుపడారు. ఆ జవాన్లందరూ పారిపోయే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకుండా 74 మంది జవాన్లు ఈ ఘటనలో చనిపోయారు. దానికి సూత్రధారి నంబాల కేశవరావు. 74 మంది జవాన్లు అప్పుడు 2010లో ఛత్తీస్గఢ్ నుంచి చింతల్నార్ వెళ్తున్న టైంలో ఒక వ్యూహం పన్ని 74 మంది జవాన్లని చంపిన ఘటనలో కూడా మావోయిస్టు పెద్ద ఆపరేషన్ అది. అంతమంది జవాన్లు చనిపోయారు. అందులో సూత్రధారి కూడా నంబాల కేశవరావే. అయితే నంబాల కేశవరావు విషయంలో చాలా హైలైట్ అవుతున్న పరిస్థితి ఏంటంటే, చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మెన్స్ దాడి అలిపిరిలో జరిగింది. ఇది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుదిపిన ఘటన ఇది. చంద్రబాబు మీద అటాక్ అనేది అలిపిరి దగ్గర త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. నిజానికి అది చాలా పెద్ద ఆపరేషన్ అని చెప్పాలి. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే దాడికి ప్లాన్ చేశారు, కరెక్ట్ గానే అమలు చేశారు. ఎంతో లక్ ఉంటే గానీ చంద్రబాబు బయటపడ్డ పరిస్థితి ఆ టైంలో. చంద్రబాబు నాయుడుపై దాడికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా నక్సలైట్ల పట్ల కఠిన వైఖరి అవలంబించారు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు. నక్సలైట్లు సమస్యని శాంతి భద్రతల సమస్యగా పరిగణించారు చంద్రబాబు నాయుడు. సో నక్సలైట్లతో శాంతి చర్చలు కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి విఫలమైనాయి. సో ఆ విఫలం అవ్వటం వల్ల కొంచెం ప్రతీకారం పెంచుకున్నారు మావోయిస్టులు. అందులో అగ్రనేతగా ఉన్న నంబాల కేశవరావు ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాల మీద నక్సలైట్లకు వ్యతిరేకత ఉంది. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, ఉదాహరణకు జన్మభూమి, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా కార్పొరేట్ వ్యవస్థకి అనుకూలమైనవిగా మావోయిస్టులు భావించారు.
పేదలకు వ్యతిరేకమైనవిగా భావించారు. సో వాటిపైన పూర్తి స్థాయిలో వీళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి. సో శాంతి చర్చలు కూడా పూర్తిగా విఫలమైనాయి. సంస్కరణల పట్ల కూడా ఆయనకున్న నిబద్ధత వీళ్లకు నచ్చలేదు. అప్పటి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు సంస్కరణల విషయంలో కూడా ఆయనకున్న నిబద్ధతను వీరు ప్రతిసారి అనుమానిస్తూనే ఉన్నారు. నాయకుల్ని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హయాంలో చాలా మంది నక్సలైట్ నాయకులు, సానుభూతి పరులు, అందులో అయితే ముఖ్యంగా రచయితలు కూడా ఉన్న పరిస్థితి. వాళ్ళందరినీ కూడా యాంటీ టెర్రర్ చట్టాల కింద చాలా మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. సో అందుకని వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుపై ప్రతీకారాన్ని పెంచుకున్నారు, కక్షను పెంచుకున్నారని చెప్పొచ్చు. సో నక్సలైట్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నింటికీ, వారి క్యాడర్లలో జరుగుతున్న మరణాలకు అన్నిటికీ కూడా ఒక ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ప్రధాన లక్ష్యంగా, ప్రధాన టార్గెట్గా చంద్రబాబు నాయుడుని పెట్టుకుని ఆ అలిపిరి దాడి అయితే చేశారు. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకోవటం వల్ల వీళ్ళ కదలికల్ని జనాలకు బలంగా చెప్పినట్లవుతుంది. అలాగే వీళ్ళ బలాన్ని చాటుకున్నట్లవుతుంది. ప్రభుత్వానికి కూడా ఒక సీరియస్ హెచ్చరిక, ఒక వార్నింగ్ ఇచ్చినట్లవుతుంది. ముఖ్యంగా తమ ఉనికిని చాటుకున్న అర్థంలో అవుతుంది. కాబట్టి తమ ఉనికిని చాటుకోవడానికి కూడా అంత పెద్ద, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీదనే దాడికి వాళ్ళు చాలా గట్టిగా ప్లాన్ చేశారు. కానీ అలిపిరి దాడిలో చాలా స్వల్ప గాయాలతోనే చంద్రబాబు నాయుడు బయటపడ్డారు. పెద్దగా గాయాలు కూడా జరగలేదు. ఈ ఫోటో అప్పటి దాడి జరిగిన వెంటనే మనం చూడొచ్చు. మనం షర్ట్ మీద కూడా బ్లడ్ మరకలు అది ఇది చూడొచ్చు. చాలా పెద్ద పేలుడు ఘటనే అది. ఉపయోగించిన క్లైమోర్ మైన్స్ ఇందాక చెప్పినట్లు అవి కూడా చాలా శక్తివంతమైనవి. నిజానికి బై లక్ అనే అనుకోవాలి. అంత శక్తివంతమైన గ్రైనేడ్స్ లాంటివి పేల్చినా కూడా ఏం కాకుండా చిన్న చిన్న గాయాలతో ఇప్పటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు బయటపడ్డ పరిస్థితి. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అతని యాక్టివిటీస్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చదువుతాను. 1980లో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ పీపుల్స్ వార్ లో, ఆ ఏర్పాటులో నంబాల కేశవరావుది కీలక పాత్ర. అలాగే 2004లో పీపుల్స్ వార్ మరియు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా MCC విలీనంతో ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు కూడా కేంద్ర సైనిక కమిషన్ నాయకత్వానికి ఇతనే మెయిన్ పాత్ర పోషించారు. 2018లో అప్పటి మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అతను వయోభారం వల్ల తప్పుకున్న తర్వాత ఇతను కీలక సూత్రధారిగా ఉన్నారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో దిట్ట. మావోయిస్ట్ కదలికలు, మావోయిస్ట్ ఏవైతే వాళ్ళు ప్లాన్స్ చేసుకుంటారో వాటిల్లో గెరిల్లా యుద్ధం, గెరిల్లా వార్ అనేది చాలా ఫేమస్. సో ఆ గెరిల్లా వ్యూహాలు రచించడంలో ఇతను చాలా, అంటే కరెక్ట్గా రచించగలరు అని అర్థం. అలాగే పేలుడు పదార్థాలు, ముఖ్యంగా IED, ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్, వీటి వినియోగంలో ఇతను చాలా నిపుణుడు. ఒక పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చదువుతుంటే మనకు అనిపిస్తున్న విషయం. మావోయిస్టులందరికీ కూడా ఒక పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు దీన్ని. అలాగే 1987లో బస్తర్ అడవుల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం LTTE, ఇతను మాజీ LTTE యోధుల దగ్గర శిక్షణ తీసుకున్నాడు. కాబట్టి ఇన్నిట్లో ఇంత పర్ఫెక్ట్ గా, ఒక సుప్రీం కమాండర్ గా, ఒక ప్రతి వ్యూహంలో కూడా, ప్రతి వ్యూహ రచనలో కూడా ఇంత పర్ఫెక్ట్ అనేది ఇట్లా సాధ్యమైందని మనం చెప్పొచ్చు. LTTE మాజీ యోధుల దగ్గర ఇతని శిక్షణ జరిగింది. సో 2010లో ఛత్తీస్గఢ్లో దంతెవాడలో 76 మంది CRPF జవాన్లు మరణించిన దాంట్లో కూడా సూత్రధారి నంబాల కేశవరావే. 2003లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలిపిరి దాడి, 2013లో ఛత్తీస్గఢ్లో జీరామ్ ఘాట్లో జరిగిన దాడిలో 27 మంది, అందులో కాంగ్రెస్ నాయకులు కూడా మరణించిన ఘటన. అప్పుడు దానికి కూడా, ఈ ఆపరేషన్ కి కూడా ప్రణాళిక మొత్తం నంబాల కేశవరావు అలియాస్ గగన్నదే చెప్పొచ్చు. 2019లో మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో 15 మంది పోలీస్ కమాండోలు మరణించిన దాడిలో కూడా, 2019 అనంటే కరెక్ట్ గా 5-6 ఏళ్ల క్రితం, అప్పుడు కూడా అంటే 70 ఏళ్లకు దగ్గరలో కూడా ఒక పెద్ద ఆపరేషన్, దాదాపు 15 మంది పోలీస్ కమాండోలే చనిపోయిన పరిస్థితి. సో దాంట్లో కూడా ఇతని ప్రమేయం ఉంది. 2018లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలకు కూడా ఇతనే ప్రణాళిక చేశారని ఆరోపణలు అయితే ఇతని పైన ఉన్నాయి. అందుకే నంబాల కేశవరావుపై 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు రివార్డు ఉంది. ఏదేమైనప్పటికీ ఆయన మరణం భారతదేశంలో అయితే నక్సలిజంలో ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. నక్సలిజానికి సంబంధించి, నక్సలిజం వ్యతిరేక పోరాటంలో ఇదొక కీలక మలుపు. మన ప్రధాని మోదీ అన్నట్లు ఇదొక రిమార్కబుల్ స్టెప్ గా ప్రధాని మోదీ అన్నట్లు ఈ విషయాన్ని చెప్పొచ్చు. ఇది మొత్తంగా ఈరోజు నంబాల కేశవరావు అలియాస్ గగన్న
చనిపోయారు మే 21 బుధవారం 2025 రోజున. ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.